విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై పారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బలం ముఖ్యం? విశ్వాస బలం. నేను చెబుతున్నా, ఎందులో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నా, ఏ విషయంలో పోరాడుతున్నావో, ఏ విషయంలో పెనుగులాడుతున్నావో, ఎక్కడ నువ్వు వీక్ అయి ఉన్నావో, ఆఖరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలహీనాలుగా ఉన్నావేమో, అయినా సరే విశ్వాస బలాన్ని మాత్రం కోల్పోవద్దు. అందులో నువ్వు బలంగా ఉన్నట్టయితే ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి మండుతావు. జారి పడ్డావా? అయితే దేవుని యందు విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు, మళ్ళా పోరాటం మొదలు పెడతావు. ఈసారి గెలుస్తావు. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విషయంలో నువ్వు వీక్ అయినా విశ్వాస విషయంలో మాత్రం ఎన్నడూ వీక్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు నీలో క్రియ జరిగించాలంటే ఆ విశ్వాసమే ఆధారం. గనక రక్షణకు అదే ఆధారం, దేవుని ఆశీర్వాదానికి అదే ఆధారం, దేవునికి మనం ఇష్టడుగా ఉండడానికి అదే ఆధారం, దేవుని యొద్ద కార్యాలు పొందడానికి అదే ఆధారం, దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించడానికి అదే ఆధారం. విశ్వాసమే రేపు బహుమానాన్ని